గ్లూ సర్జరీ ఆర్ వీనాసీల్ అంటే ఏంటి? సో, ఈ వారికోస్ వెయిన్స్‌కి లేటెస్ట్‌గా వచ్చిన సర్జరీ ఏంటి అంటే గ్లూ సర్జరీ అంటాం. గ్లూ థెరపీ అంటాం. దీన్ని వీనాసీల్ థెరపీ అంటాం. ఇందులో ఏంటి అంటే ఒక అక్రిలేట్ మెటీరియల్ ఉంటుంది. అది సేమ్ మన ఫెవికాల్ లాగా ఉంటుంది. దీన్ని మనము రక్తనాళంలోకి ఎక్కిచ్చేసి రక్తనాళాన్ని కంప్లీట్‌గా క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ సింపుల్‌గా చెప్పాలంటే ఫెవికాల్ పెట్టి పేపర్ అతికిస్తే ఎలా అయితే అతుక్కుంటుందో అట్లనే రక్తనాళాలు ఒకసారి బ్లడ్ తగలంగానే అది మొత్తం గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయి రక్తనాళం అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా అతుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే రక్తంలోకి పంపిణీ ఉండదు కాబట్టి ఆ వెయిన్ ఏదైతే ఉందో మొత్తము వర్క్ అవ్వకుండా మొత్తం కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి టుమిసెంట్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజరు. ఇది హార్డ్‌లీ 15-20 మినిట్స్‌లో ఈచ్ లెగ్ అయిపోతుంది టైము. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే రికరెన్స్ రేట్ ఏదైతే ఉందో ఈ గ్లూలో చాలా తక్కువ ఉంటుంది. గ్లూలో ఉన్న ఏకైక సైడ్ ఎఫెక్ట్ ఏంది అంటే కొందరికి ఒకవేళ ఆ గ్లూ మెటీరియల్ పడకపోతే అలర్జిక్ రియాక్షన్ గాని, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ గాని వచ్చే అవకాశాలు ఉంది. అంటే కాళ్ళు ఎర్రగా అవ్వడము, లేకపోతే పుండు మానకపోవడం ఇట్లాంటివి అయితూ ఉంటాయి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఇందులో ఒకవేళ లేజర్‌తో గ్లూ కంపారిజన్ చేస్తే గనక సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి స్టాకింగ్స్ కూడా ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్‌గా ఉపయోగపడుతుంది కాబట్టి రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో, లేజర్‌తో పోలిస్తే గ్లూ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. దాంతో పాటు చూసుకుంటే కాంప్లికేషన్‌లో మాత్రం ఖచ్చితంగా అలర్జిక్ రియాక్షన్స్ అనేది ఒకటి మైండ్‌లో పెట్టుకోవాలి. అలానే అందరికీ అవ్వదు. 1000లో ఒకరికో, లక్షలో ఒకరికో అయ్యే అవకాశాలుంటాయి.